కూడా కుదవబెట్టి ప్రజలు మనస్సులో చోటు కోసం చేసిన వాళ్ళు కూడా ఇతని మీద ఈర్ష్యపడతారు. ఇంత మానవతావాద. ఎందుకంటే బాబాయిని గొడ్డలతో నరికిచ్చాడు. అది మానవతావాదం అంటే, అది మానవత్వం అంటే డొక్కా సీతమ్మ గారు అది చేయలేదు. రెండోది, తల్లిని చెల్లిని, సొంత తల్లిని చెల్లిని రోడ్డు మీద పడేశాడు. ఇక నోరు మూసుకొని పోండి, నా భార్య చెప్పిందే నేను వింటాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకొక చెల్లి సునీతమ్మ, ఆ బాబాయ్ చెల్లెల్ని, ఆవిడ్ని బయటపడేశాడు. చెల్లెలి శీలం మీద తప్పుడు మాటలు కూశాడు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని డోర్ డెలివరీ పంపించాడు. మాస్క్ జస్ట్ అడిగింది, మాస్క్ కనీసం స్టెథోస్కోప్ కూడా అడగల. గవర్నమెంట్ నుంచి వచ్చేది రూపాయి మాస్క్, బయట 10 రూపాయలు. రూపాయి మాస్కులు ఇవ్వండి సార్, దాని మీద మొత్తం అది అల్లుకుపోతుంది, ఇవ్వండి అంటే అతన్ని పిచ్చోని చేసి అతన్ని పిచ్చోని చేసి చంపేసి రోడ్డు పైన ఎంతంటే అది నిజంగా చెప్తున్నా పాపం, చాలా తప్పుడు మాట అది. దువ్వాడ శ్రీనివాసు, అవంతి శ్రీనివాసు, తర్వాత వచ్చేసి మన గోరంట్ల మాధవ్, జగన్మోహన్ రెడ్డిని చేసిన పాపాలు, వాళ్ళ తాలూకు వాళ్ళు చేసిన పాపాలు కదా మానవత్వం. ఆయన దృష్టిలో అది మానవత్వం అంటే. నీ మానవత్వం తెలియంది ఎవరు? 5 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఒక్కసారి కూడా కోర్టులో అటెండ్ అయ్యి అసలు బాధితుడి స్థానంలో అటెండ్ అయితే ఆయనకు బెయిల్ వచ్చేది. కానీ ఇప్పటి వరకు ఆ రోజు ఏం చెప్పాడంటే, తన జోకర్లు, తన బఫూన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఆ పిల్లోడిని రెచ్చగొట్టి, ఆ పిల్లోడికి నేను ఏమైనా చేస్తానని చెప్పి, నేనే సీఎం అవగా నేను విడిపిస్తానని చెప్పి చిన్న కత్తి ఒకటి పెట్టించి, చిన్న కత్తి పెట్టి పొడిపించేసి వాడు జైల్లోకి వెళ్ళిపోయాడు. ఇతను గెలిచిపోయాడు. నిజంగా చెప్పాలంటే కత్తి ఆయన చేతిలో లేదు. పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ కత్తి ఆయన దగ్గర దొరకలేదు. కత్తి అక్కడెక్కడో పడున్నది. ఈయన నేను పొడిచానని చెప్పారు. అవును, అంతే. కానీ అది నిజమా కాదా తెలియదు. కత్తి ఎక్కడ ఉంది? అవును, ఈయన దగ్గర దొరకలేదు. మరి జగన్మోహన్ రెడ్డి అతని కోసం మద్దతుగా నిలబడితే వాడి ఆడ బయటకు వస్తే నిజాలు చెప్పేస్తాడు ఒక భయం. అవును, కానీ మీరు అంటున్నట్టుగా మీరు ఇవన్నీ చెప్తే అనిపిస్తా ఉంది, అసలు ఇన్ని సంవత్సరాలు తిరుమల బ్రహ్మోత్సవాలకు, అవును, సో ప్రతి దానికి కూడా పట్టు వస్త్రాలు ఎంత అయిష్టంగా తీసుకెళ్ళి ఉంటాడు ఆయన. అవును, అసలు ఒరిజినల్ గా సతీ సమేతం అలా వెళ్ళాలి. ఒకవేళ సతీ లేకపోతే చూడండి, సతీ సమేతం ఒకవేళ సతి లేదనుకోండి, మన ఆచారం ప్రకారం దాని ప్యారలల్గా సమాంతర న్యాయం ఇంకోటి ఉంటుంది, దాన్ని ఎలా చేయాలని కూడా ఉంటుంది. కానీ చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా, అంటే ఒక రాష్ట్రానికి తల్లి తండ్రి, లేదంటే దేవాదాయ శాఖ మంత్రి, అంతే. నెక్స్ట్ స్టెప్ ఉంటుందన్న. నెక్స్ట్ స్టెప్ ఏదైనా 100%. ఇప్పుడు టక్కన జ్వరం వచ్చింది, అది లేదంటే ఇంట్లోనే తడిగుడ్డ పెట్టడమో లేకపోతే ఇంకోటి జరగడం ఏదో ఒకటి ఉంటుంది ప్యారలల్గా. అట్లా 100% అతను పూర్తి క్రిస్టియన్. ఇంకోటి ఏంటంటే, ఒకటన్నా ఎప్పుడో గుర్తుపెట్టుకోండి, నీ మతాన్ని నువ్వు ప్రేమించు, ఎదుటోడి మతాన్ని గౌరవించు, పూర్తిగా సమాజాన్ని గౌరవించు, నీది ప్రేమించు, ఎదుటోడిని గౌరవించు, సమాజంలో ఇలాంటి మత కల్లోకాలు రాకుండా కాపాడు. అలా ఉండాలి తప్ప నేను ఒకటి కాదు. తిరుమల కొండ మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఇంత చేసిండ్రు, నేను వెళ్తా అని చెప్పారు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి పొమ్మన్నారు. సో దానికి సంబంధించి నేను పెట్టలేను కాబట్టి మీరు అంటున్నట్టుగా అంత బయటకు వచ్చేసి ఇంకా కాంచన సినిమాలో ఆ విధంగా ఏదో డైలాగ్ మీరు చెప్పారు, అయిపోయింది. సో ఇదంతా నాకు ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చాయి, నన్ను రావద్దన్నారు, నన్ను వెళ్ళనివ్వట్లేదు అంటారు. ఏంది ఆయన పోకుండా? ఇప్పుడు నోటీసులు అదే అడుగుతున్నారు కదా ప్రభుత్వం దగ్గర. వాళ్ళు అడుగుతారు అంటే ఒకటి సార్, ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పటిష్టమైనటువంటి భద్రత ఉంది. ఆ భద్రతలో ఎవరు దాడి చేసినా చంద్రబాబు నాయుడు గారు చేపించారని అనుకుంటారు. అది తిరుమల కొండ మీద అంత దాడి చేపించేంత స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగజారుతాడా? ఒకవేళ ఎటువంటి దాడి జరిగినా చంద్రబాబు నాయుడు గారే దాన్ని అనిపించాలిగా పాపం. పొరపాటున ఏదన్నా దాడి జరిగినా చంద్రబాబు నాయుడు గారు చెప్పిస్తారని వాళ్ళ మనుషులు మాట్లాడుతున్నప్పుడు, అది తిరుమల కొండ మీద జరిగినప్పుడు ఆ అపవాదాన్ని ఆయన నెత్తి మీద వేసుకోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన కూడా గట్టి భద్రత ఉండేలానే చూస్తాడు. అవును, ఒకటో పాయింట్, నువ్వు ఎందుకు భయపడ్డావు అంటే డిక్లరేషన్ దగ్గర భయపడ్డావు. రెండోది, నీ భార్య దగ్గర భయపడ్డావు. ఎందుకంటే బాబాయిని చంపిన గొడ్డలు ఇంకా ఇంట్లోనే ఉంది. ఇంటికి పోతే భార్య భారతి గొడ్డలు ఇంకా నోరుతుంది. బావా, నువ్వు గనక అక్కడ డిక్లరేషన్లో సంతకం పెడితే మనం కొన్ని సంవత్సరాల నుంచి మనం క్రిస్టియన్ మతస్థలం లడ్డు దగ్గర యాక్టింగ్ చేసాం, తీర్థం మన ఇద్దరం కలిసి, వాళ్ళ ఇంట్లో 2 భార్యాభర్తలు, మీకు తెలియదండి, 2 ప్రాక్టీస్ చేస్తారు. లడ్డు ఇలా పెట్టారు, ఆ లడ్డూని ఇలా తినేలోపు ఇలా లాగేస్తారు, ఇట పోతుంది. తీర్థం ఇటు పెట్టగానే ఇట్ట అనగానే ఇటు వెళ్ళిపోతుంది, అక్కడే ఉండదు, అంతే. అక్షంతులు ఇలా వేసుకుని ఇలా అంటారు, ఇది తగలకుండా వెళ్ళి ఎనకొడతల మీద పడతాయి. ఆడు పునీతుడు. ఆ వెనక ఉన్న వ్యక్తి వెంకటేశ్వర ఆశీస్సులు, ఆ వెనక ఎవరు కూర్చుంటారో వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు. అంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారు.
కొంతమంది అంటారు లింగాలు తీస్తారు, లేదా అది తీస్తారు, ఇది తీస్తారనే కొన్ని సృష్టిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద మెజిషియన్. జగన్మోహన్ రెడ్డి ఒక మెజిషియన్. మెజిషియన్ అనేది ఆ పదం మెజిషియనే కదా. అంతే కదా. తిరుమలకు వచ్చినప్పుడు హీఈస్ అన్ యాక్టర్. తిని తినకుండా మ్యాజిక్ చేయడం, తాగి తాగకుండా మ్యాజిక్ చేయడం. పేదవాడి ఇంటికి వెళ్ళి పెరుగన్నం పెడితే, పేదవాడి ఇంటికి వెళ్ళి ఓదార్పు యాత్రలో కావచ్చు, ప్రచార రథం నుంచి కిందకి దిగి లోపలికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక ఆవిడ పెరుగన్నం పెడతాది. మీరు కావాలంటే ఆ వీడియో ప్లే చేస్తుండే కిందే పడుతుంటుంది. అంటే హీఈస్ అన్ యాక్టర్, హీఈస్ అన్ మ్యూజిషియన్. అతను మాయం చేయగలడు. ప్రపంచ ఆస్తుల్లో అంటే ప్రపంచ తిరుమల ఆస్తులు, రాష్ట్ర ఆస్తుల్ని మాయం చేయగలడు. తిరుమల కొండని నాశనం చేయగలడు. తీర్థ ప్రసాదాలని ఏదైనా ఉన్నా కూడా అంటనట్టు కూడా ప్రపంచానికి చూపించగలడు. అవి ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒకటొకటి. అందుకనే భారతీ రెడ్డి ఇంటి దగ్గర బాబాని చంపిన గొడ్డల్ని పూర్తిగా పదును చేసి కూర్చో ఉంది.